పక్షవాతం తగ్గ లక్షణాలతో హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఈఆర్‌లో మనకు జరిగే ఇన్వెస్టిగేషన్స్, తర్వాత అడ్మిషన్ ఇవన్నీ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఉండాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ స్ట్రోక్ ప్రోటోకాల్. సో దట్ మనకు తెలుస్తుంది. అంటే ఇస్కిమిక్ స్ట్రోక్ రక్తనాళంలో ప్రాబ్లం ఎక్కడ బ్రెయిన్ లోపల ఉందా? నెక్స్ట్ ఇంకెక్కడైనా కూడా మేజర్ బ్లాక్ వెసల్స్ ఎక్కడైనా ఉన్నాయా? దానికి ఫర్దర్ మనం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి. దెన్ ద పేషెంట్ ని మనం ఐసీయూలో అడ్మిట్ చేస్తాం అనమాట. సో మనం ఇనిషియల్ 1 or 2 days మనం ఏం చూసుకుంటాం అంటే స్ట్రోక్ ప్రోగ్రెస్ అవుతుందా, స్ట్రోక్ ప్రోగ్రెస్ అవుతుంటే అంటే ఎంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది, ప్రోగ్రెస్ అవ్వకుండా మనం మెడికేషన్ ఇస్తాము. తర్వాత వీళ్ళలో ఏంటంటే వచ్చిన సైడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి జనరలీ 90% ఆఫ్ ద పీపుల్ లో లెఫ్ట్ సైడ్ ఇస్ కాల్డ్ as డామినెంట్ బ్రెయిన్. సో ఓకే, సైడ్ ని బట్టి కూడా పేషెంట్ అవుట్కమ్ అంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందనేది మనకి సైడ్ ని బట్టి కూడా ఉంటుంది.